MG9 న్యూస్. సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి వైసీపీ లక్ష్యం. డ్రైనేజీ సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎంపీపీ నసీరుద్దీన్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భూమి పూజ చేసిన వైసీపీ యూత్ అధ్యక్షుడు బందే నవాజ్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఏఈ శంకరయ్య, పంచాయతీ సెక్రటరీ సతీష్ చేతుల మీదుగా సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్లలోని శ్రీరామ కాలనీ, మక్కా మసీద్, ఉప్పర వీధి, నేష వీధి, గద్వాల్, గేరే చావిడి, ఎస్సీ కాలనీ, చర్చి వరకు 80 లక్షల వ్యయంతో ఆయా వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు బడ్జెట్ కేటాయించామని తెలిపారు. వైసీపీ యూత్ అధ్యక్షుడు బందే నవాజ్ మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి చేస్తూ అనేక పథకాలతో పేద, బలహీన, బడుగు వర్గాలను అందరినీ ఆదుకుంటున్నారన్నారు. గోనెగండ్లలో ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే ఏ వీధిలో నిర్మాణం చేపడుతున్నారు, ఆ కాలనీ వాసులు సీసీ రోడ్లు వేసేటప్పుడు ఇంటి ముందు రోడ్డు స్థలాల్లో మెట్లు కట్టలు ఉన్నట్లయితే వాటిని ఇబ్బందులు కలగకుండా తొలగించి కాంట్రాక్టర్కు సహకరించాలని, ఈ సహకారంతోనే కాంట్రాక్టర్లకు ఇచ్చిన పనులను నాణ్యత కొరవ లేకుండా సమృద్ధిగా చేసుకుంటూ అందరికీ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పద్మనాభం, సప్లయర్ రఫీ, సచివాలయ కన్వీనర్లు గాజుల ఉస్మాన్, చికెన్ రాజా, నతిముల్లా, మాజీ మండల కన్వీనర్ గోవిందు, కాంట్రాక్టర్లు ఈశ్వర్ నాగప్ప, మాబూబ్ అలీ, అల్లబండ సత్తర్, రంగన్న నాయుడు, వెంకటరెడ్డి, తిక్కయ్య స్వామి, కేకే బందే నవాజ్, వైఎస్ఆర్ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. ఎంత సైడ్ రాను ఇంకా నువ్వు శ్రీరామ్ ఎంత గౌరవనీయులు మన పెద్దాయన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు, అలాగే ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్న గారు మనకి 80 లక్షలు శాంక్షన్ చేశారు. 80 లక్షలు వచ్చేసి మన శ్రీరామ కాలనీ నుంచి మక్కా మసీద్ వరకు 25 లక్షలు, అలాగే మన సావిడి నుంచి ఎస్సీ చర్చి వరకు 8 లక్షలు, అలాగే మన దనుగొండ మసీదు నుంచి మేకలమునెప్ప, ఎల్ఐసి రంగస్వామి, వెంకటరెడ్డి ఇండ్ల నుంచి కుల్మాల్ రస్తా వరకు 30 లక్షలు. నెక్స్ట్ వచ్చేసి మన మాజీ కన్వీనర్ గోవింద్ ఇంటి దగ్గర ఒక 6 లక్షలు పెట్టి మొత్తం 80 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్డు విస్తరణలో మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ముందు మెట్లు తీసుకోండి, కాంట్రాక్టర్లకు సహకరించండి. మన అభివృద్ధి అయిన తర్వాత మీరు మెట్లు కట్టుకుంటారో, బండలు వేసుకుంటారో, వీళ్ళ కాంట్రాక్టర్ మాత్రం సహకరించాలని కోరుతున్నాను.